మాదాపూర్ ఈదలకుంట చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఖానామెట్ విలేజ్ సర్వే నెంబర్ 7లో 6.5 గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈదలకుంట చెరువు. కానీ చెరువు శిఖాన్ని పూడ్చి నిర్మాణాలు చేపడుతున్నారు కొంతమంది బిల్డర్స్. ఈ విషయాన్ని సిపిఎం నేతలు హైడ్రా దృష్టికి తీసుకెళ్లడంతో ఆయనే స్వయంగా అక్కడికి వచ్చి పరిశీలించారు. చెరువులోకి వర్షం నీటిని మోసుకొచ్చే నాలాను దారి మళ్లించి ఆ ప్రాంతాన్ని బిల్డర్ కబ్జా చేసినట్లుగా గుర్తించారు. పక్కన ఉన్న పట్టా భూమి సర్వే నెంబర్తో డాక్యుమెంట్ సృష్టించి చెరువులో అనుమతులు తీసుకున్నాడు బిల్డర్. అయితే చెరువులో నిర్మాణాలకు గుడ్డిగా అనుమతులు జారీ చేశారు ఇరిగేషన్ జీహెచ్ఎంసీ అధికారులు. అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈదలకుంట చెరువును సర్వేను చేసి సరిహద్దులు గుర్తించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండాలని ఆదేశించారు రంగనాథ్. రెండు జిల్లాల సర్వేయర్లు వచ్చారు. ఈ రంగారెడ్డి జిల్లా అట్లాగే కూకట్పల్లి మండలం ఉంది కదా, అట్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఆ రెండు జిల్లాలకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చేసి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాము. సార్ ఇది చెరువు అని చెప్పేసి నేను నమ్ముతున్నా, ఇది చెరువు అని చెరువా లేకుంటే కాదా మొత్తము వివరాలు మొత్తం వచ్చే వరకు ఈ పనులు ఆపాలని చెప్పేసి ఈ బిల్డర్ని కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. మీరు ఈ పనులు ఆపండి, వెంటనే మొత్తం జాయింట్ సర్వే జరిగేదాకా పనులు ఆపండి చెప్పాడు. ఆ తమ్మిడికుంట చెరువు నుంచి ఈ ఈదులకుంట వరకు వచ్చే నాలా మొత్తం కబ్జా పెట్టేశారు. అట్లాగే చెరువును కూడా మొత్తం ఈరోజు కబ్జా పెట్టేసి వేరే సర్వే నెంబర్ వేసి పర్మిషన్ తీసుకొని 30 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ఈ విష్ణు విస్తార బిల్డర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్టి ప్రయత్నాలు ఆపాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము, అట్లాగే హైడ్రాని కోరుతున్నాము, మొత్తం సమాజ పక్షాన ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం బెంగళూరులో వరదలు కరువు వచ్చి విపరీతంగా అసలు నీళ్లు లేని పరిస్థితి ఉంది. అదే పరిస్థితి హైదరాబాద్కి వస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 60% చెరువులు కబ్జాకు గురైపోయింది. కేవలం 40% చెరువులే ఉన్నాయి. అందులో ఇదొకటి. ఈ చెరువును కూడా వాళ్ళు కబ్జా పెట్టాలని వాళ్ళ బిల్డర్ ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున కొట్లాడుతున్నాము. ఈ చెరువు రీస్టోర్ అయ్యే వరకు, ఈ చెరువుని మళ్ళీ పునరుద్ధరణ చేసే వరకు మేము ఖచ్చితంగా కొట్లాడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. అయితే హైడ్రా కమిషనర్కు ఇరిగేషన్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చెరువు కాదంటూ హైడ్రా కమిషనర్ను తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా జరిగింది. దీంతో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా కమిషనర్. నిజానికి ఈదులకుంట చెరువు ఆసరా చేసుకుని దోబీ ఘాట్లు నిర్మించింది ప్రభుత్వం. అయితే చెరువు కబ్జా కావడంతో ఉపాధి కోల్పోయారు దోబీ కార్మికులు. డైవర్ట్ చేసి పడేశారు చెరువులోకి వచ్చే నారాయణ కొందరు పడేశారు.